అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు వెన్నెల్లో విహారం. రచన బి రాజేశ్వరి గారు. 1984లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. కథలోకి వెళ్దాం. ఫిషింగ్ బోట్లో ఎప్పుడైనా సముద్రం మీదకి వెళ్ళావా అడిగాడు నారాయణ రవిని. లేదు. నువ్వు వెళ్ళావా అడిగాడు రవి. ఓ, చాలాసార్లు. వెన్నెల్లో సముద్రం మీద విహారం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఆ అనుభవం చూడాలని తహతహగా ఉంది అన్నాడు రవి ఉత్సాహంగా. ఓ, అదెంత పని? ఎప్పుడు వెళ్దాం? బోట్ ఉండద్దా? మాకు 3 బోట్స్ ఉన్నాయి. రోజు ఉదయం అంటే తెల్లవారుజామున 3 చేపల వేటకు సముద్రంలోకి వెళ్తాయి చెప్పాడు నారాయణ. మరి మనకు అవకాశం దొరకడం చాలా కష్టం కదా. కష్టమేం కాదు. బోట్లు వేటకు బయలుదేరే సమయానికి మనం సముద్రం మీదకి విహారయాత్ర ముగించుకొని వచ్చేస్తాం. మరి బోటు డ్రైవరు? నాకు డ్రైవింగ్ చేతనవును. మా బోటే కాబట్టి కళాశీలు కానీ తక్కిన బోటు ఓనర్స్ కానీ అభ్యంతరం చెప్పరు. 1 గంటలో తిరిగి వచ్చేద్దాం. బోట్ని యథాస్థానంలో ఉంచేద్దాం. మీ నాన్నగారికి ఈ విషయం తెలిస్తే గొడవ చేస్తారేమో. నీకు మాట వస్తుందేమో. చూడు మై డియర్ డౌటింగ్ థామస్, ఇలా ప్రతి దానికి భయపడితే మన జీవితంలో అసలు ఏమీ సాధించలేం. నేను చిన్నప్పటి నుంచి బోట్స్లో ఆడుతూ పెరిగిన వాడిని. నాకు ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయడం కొట్టిన పిండి. నీకేం భయం లేదు, నేను ఉన్నానుగా అన్నాడు నారాయణ పెద్ద ఆరిందాల. రవి నారాయణ వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు. సరే, నేను సిద్ధం అన్నాడు ధైర్యం తెచ్చుకొని. సాధారణంగా బోట్స్ తెల్లవారుజామున 5 గంటల్లోపే బయలుదేరిపోతుంటాయి వేటకు. మనం 3:30 కల్లా బయలుదేరి అందులోపల బోటును తెచ్చి యథాస్థానంలో పెట్టేయాలి. అంత పెందరాళ్లే లేచి వస్తే మా ఇంట్లో అనుమానం వస్తుంది. ఓ పని చేద్దాం. హాస్టల్లో మన ఫ్రెండ్ శివ దగ్గరికి కంబైన్డ్ స్టడీకి వెళ్తున్నామని చెప్పి ఈ రాత్రి హాస్టల్లో పడుకుంటాను. 3 గంటలకు అలారం పెట్టమని చెప్తాను శివాకి. మరి నీ సంగతి? చక్కటి ఐడియా ఇచ్చావు కదా. నేను హాస్టల్కే వచ్చేస్తాను. ఇద్దరం హాస్టల్ నుంచే సరాసరి ఏటి మొగకు వచ్చేద్దాం. ఓకే? నేను వస్తాను. తీసుకెళ్ళవా నారాయణ అన్నాడు శివ. వాళ్ళిద్దరూ బయలుదేరుతుంటే నారాయణ వెంటనే దానికేం భాగ్యం, రా అన్నాడు. శివ తను కూడా తయారయ్యాడు. అతని పూర్తి పేరు శివశంకర్రావు. స్నేహితులు షార్ట్ కట్ చేసి శివ అని పిలుస్తారు. ముగ్గురు ఏటి మొగ చేరేసరికి 3:30 అయింది సరిగ్గా. నారాయణ అక్కడి బోటు డ్రైవర్కి బోటు యజమానులకి తెలుసు. అక్కడ దాదాపు 200కు పైగా ఉన్నాయి బోట్లు. అవి చూసి రవి శివ ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ప్రతిరోజు ఇన్ని బోట్లు సముద్రం మీదకి వేటకు వెళ్తున్నాయి అంటే వాళ్ళకు చాలా విచిత్రంగా ఉంది. శివ అడిగేశాడు, ఎన్ని 100 బోట్లు ప్రతిరోజు పట్టి తెచ్చే చేపలన్నీ ఏమైపోతున్నాయి అని. నారాయణ చిన్నగా నవ్వి, మన కాకినాడ సముద్రం టైగర్ ఫ్రాన్స్కి ప్రసిద్ధి. ప్రతిరోజు ఈ రొయ్యలు దేశంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా ఫారిన్ కంట్రీస్కి కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. కిలో 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఆ మాటకొస్తే మనం ఇక్కడ తినేది బాగా నాసిరకం రొయ్యలు. చిన్న చేపలోనూ క్వాలిటీ ఫిష్ అంతా ఎగుమతి అయిపోతూ ఉంటాయి అన్నాడు. బోట్ల దగ్గర కొందరు వ్యక్తులు పడుకొని నిద్రపోతున్నారు. నారాయణ ఆ బోట్ల మధ్య ఉన్న తన బోటును గుర్తించి దానిలో ఎక్కి స్నేహితులిద్దరినీ ఆహ్వానించాడు. పక్క బోట్లో పడుకున్న వ్యక్తి తలపైకెత్తి వాళ్ళకేసి చూసి, ఎవరు అంటూ గట్టిగా పిలిచాడు. నారాయణ, నేనే, నరసింహ అంటూ బదులిచ్చాడు. అతను నారాయణను గుర్తించి, మీరా చిన్నబాబు? డ్రైవర్ ఇంకా రాలేదు బాబు అన్నాడు. నారాయణ తగ్గు స్వరంలో, ముత్తయ్య వస్తే చెప్పు నరసింహ, 1 గంటలో తిరిగి వచ్చేస్తాం. ఒక 10 నిమిషాల ఆలస్యమైనా కంగారు పడొద్దు అని చెప్పు. వేట టైంకి అందజేసేస్తాను అన్నాడు. అట్టాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళి రండి అన్నాడు నరసింహ అన్నబడే ఆ వ్యక్తి. నారాయణ స్నేహితులకి చెప్పాడు. ఆ నరసింహ కూడా మా బోటు డ్రైవరే. ముత్తయ్య ఈ బోట్ డ్రైవర్. ఇంకా టైం కాలేదుగా, అందుకే రాలేదు. నరసింహ ఈరోజు బోట్లకి కాపలా.
రోజుకొక్కరు చొప్పున మా 3 బోట్ల డ్రైవర్లు కాపలాగా ఉంటారు. ఈరోజు డ్యూటీ నరసింహది. ఇంజన్ క్యాబిన్ రూమ్లో డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు నారాయణ. ఈ అద్దాల్లోంచి మనకి సముద్రం కనిపిస్తుంది. రండి, మీరు కూడా ఈ పక్కనే కూర్చోండి, ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు. ఇంతలో బయట నుంచి ఎవరో అరిచాడు. ఏరోయ్ ముత్తయ్య, ఏటకి ఎగిరం వెళ్ళిపోతున్నావేంద్రా, పెనాల్టీ వెయ్యాలా అని నరసింహ చటుక్కుని లేచి ఆ వ్యక్తిని సమాధానపరుస్తున్నాడు. ఇక్కడ అంతా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఒకేసారి అన్ని బోట్లు సముద్రం మీద వదలడానికి వీలు కాదు. పైగా టైంకి ముందే వెళ్తే పనిష్మెంట్ ఉంటుంది. అసోసియేషన్కి పెనాల్టీ కట్టాలి. అందుకే ఆ మనిషి కేకలేస్తున్నాడు. మా నరసింహ సర్ది చెప్తాడులే అన్నాడు నారాయణ. ఇంజన్ స్టార్ట్ అయింది. నారాయణ చురుగ్గా మాటలు నొక్కి స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ బోటుని రివ్వును పోనిస్తున్నాడు. 10 నిమిషాలు గడిచేసరికి బోటు ఉప్పుటేరు నుంచి సముద్రపు తీర ప్రాంతానికి చేరుకుంది. నారాయణ చెప్తున్నాడు, ఇక్కడి నుంచి బోట్లు రకరకాల డైరెక్షన్లో వేటలకు సిద్ధమవుతూ ఉంటాయి. రొయ్యలు అన్నప్పుడల్లా పడవు. అది కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. రవి, శివ ఆసక్తిగా చూస్తున్నారు. వల్ల విసిరి చూద్దామా అన్నాడు శివ. నారాయణ వెంటనే, వద్దొద్దు, మనం వచ్చింది సరదాగా విహారానికి. వల విసిరిన విషయం యూనియన్ వారికి తెలిసినా చాలా పెద్ద మొత్తంలో పెనాల్టీ వేస్తారు, మాట వస్తుంది అన్నాడు అతను. రవి సముద్రం మీదకి నిదానంగా చూసి, దూరంగా ఏదో షిప్లా ఉందే అన్నాడు. అవును, అది పోర్టు. బొంబాయి నుంచి, మద్రాస్ నుంచి షిప్పులు సరుకు వేసుకొని వస్తాయి. మళ్ళీ ఇక్కడి నుంచి సరుకు నింపుకొని వెళ్తూ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా షిప్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మంచి మంచి స్మగుల్ గూడ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఆ గూడ్స్తో వ్యాపారం చేసి లక్షాధికారులు అయిన వాళ్ళు ఉన్నారు. బోటు మరికొంత దూరం ప్రయాణించింది. సముద్రం మీద వెన్నెల తెల్లగా పుచ్చపువ్వులాగా ఉంది. బోట్ వేగంలో సడన్గా మార్పు వచ్చింది. ఇంజన్లో ఏదో చప్పుడొస్తోంది. ఏమైంది? రవి, శివ ఒకేసారి అడిగారు. అప్పుడు చూసుకున్నాడు నారాయణ ఇంజన్ పక్కగా ఉన్న ఆయిల్ ట్యాంక్ని. అరే, ఆయిల్ అయిపోయిందే అన్నాడు. అదేంటి, మనం వచ్చింది 10 కిలోమీటర్లు అయినా లేదు, అప్పుడే ట్యాంక్ ఖాళీ అయిపోయిందా? క్యాన్స్తో ఆయిల్ పెడతారు క్యాబిన్లో, ఆ బల్ల కింద చూడండి అన్నాడు నారాయణ. శివ, రవి అతను చెప్పిన బల్ల కింద చూశారు. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు అన్నాడు. నారాయణ విస్తుపోయి చూశాడు. బోట్ను వెంటనే వెనక్కు మళ్లించాడు. ఇంజను బరబరమని చప్పుడు చేస్తోంది. రిజర్వులోని ఆయిల్ కూడా ఖర్చు అయిపోయింది. రవి, ఇలా వచ్చి స్టీరింగ్ కంట్రోల్ చేయి, నేను వెతుకుతాను అన్నాడు నారాయణ. రవి స్టీరింగ్ పట్టుకున్నాడు. శివ సాయం వచ్చాడు అతనికి. నారాయణ చకచక క్యాబిన్లోనూ బయట బోట్ బాడీలోనూ ఆయిల్ క్యాన్స్ కోసం వెతికాడు. ఎక్కడా లేవు. అతడి గుండెల్లో రాయపడింది. ఇంజన్లో బరబరా చప్పుళ్ళు ఎక్కువయ్యాయి. ఇప్పుడు తిరుగు ప్రయాణం ఎలాగా? కనిపించాయా అడిగాడు రవి క్యాబిన్లోంచి. నారాయణ క్యాబిన్లోకి వచ్చాడు. అతని ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సారీ, క్యాన్లలో ఆయిల్తో నింపి స్పేర్ పెడతారు. ఈరోజు వేటకు వెళ్లే ముందు పెడతారన్నమాట. నేను ఆ సంగతే మర్చిపోయాను అన్నాడు. మరి మనం ఎలా తిరిగి వెళ్ళగలం? శివ అడుగుతుండగానే బోటు అటు ఇటు ఊగింది. ఇంజన్ను ఒక్కసారిగా ఆగిపోయింది. కనుచూపు మేరలో సముద్రం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. నారాయణ హడావిడిగా బోటు మధ్యకొచ్చి, లంగర్ వేద్దాం. సాధారణంగా ఒడ్డున బోటు కదిలిపోకుండా వేస్తాం. ఈ సముద్రం మధ్యలో ఈ లోతు మీద అది అందుతుందో లేదో అన్నాడు లంగర్ కట్టిన గొలుసుని నీళ్లలో వదులుతూ. ఎక్కడ నేల అందలేదు. బోటు అటు ఇటు అలల తాకిడికి కదులుతూ పోతోంది. నారాయణ బిక్కమొహం వేసుకుని, ఆ ప్రయత్నం కూడా విఫలమైంది, లంగర్ అందడం లేదు అన్నాడు. రవి, శివ మొహాల్లో ఆందోళన, భయం చోటు చేసుకున్నాయి. మరిప్పుడు ఎలా అన్నారు ఇద్దరు ఒకేసారి. మరి కాసేపటికి షిప్పింగ్ బోట్లు వస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ అడిగి తీసుకోవాలి. అంతదాకా మనం బోట్లో సురక్షితంగా ఉండాలి కదా అన్నాడు రవి. నారాయణ మాట్లాడలేదు. అతడి ముఖం గంభీర ముద్ర దాల్చింది. పొరపాటు అంతా తనదే. ఆయిల్ నిండిన క్యాన్లు లోపలున్నాయో లేదో చూసుకోకుండా సముద్రం మీదకి బోట్ తీసుకొచ్చేశాడు.
బోటు సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతోంది. ఇంత దూరం షిప్పింగ్ బోట్స్ రావు. షిప్పింగ్ చేసే స్పాట్స్ దాటిపోయి అప్పటికే బాగా లోపలికి వచ్చేసింది తమ బోటు. ఆ విషయం వాళ్ళిద్దరికీ చెప్తే ముందే భయపడిపోతారు. నారాయణ ఆలోచిస్తున్నాడు. ఇంకా కాసేపట్లో తెల్లారిపోతుంది. తెల్లవారిన తర్వాతైనా బోటు వాళ్ళు తమని చూడడం జరిగితే సహాయం చేస్తారు. కానీ వాళ్ళు తమ బోటును చూసే లోపల తామింకా సముద్రం మధ్యకి వెళ్ళిపోతారు. ముగ్గురికి చెమటలు పోసేస్తున్నాయి. ప్రాణభయంతో ఎవ్వరికి నోట మాట రావడమే లేదు. అలల మీద తేలుతూ ఇష్టం వచ్చిన దిశలో బోట్ పోతోంది. నారాయణ, అదేంటి అలలు లేస్తున్నాయి చూసావా అన్నాడు రవి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ. శివ కొట్టిపడేస్తూ, నీకు మతిపోతోంది. సముద్రం మధ్యలో అంతెత్తు అలలు లేస్తాయా? దూరానికి అలా భ్రాంతి కలిగిస్తున్నాయి అంతే అన్నాడు. నారాయణ ఏం మాట్లాడలేదు. అతని మనసులో లేదు. ఈ సముద్రం మీద నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడమే లేదు. రవి అంతలోనే గుర్తు తెచ్చుకుని, ఇవాళ పౌర్ణమి అన్నాడు. శివ, నారాయణ యథాలాపంగా చూశారు. సముద్రానికి పౌర్ణమి ఆటుపోట్లు వస్తాయి కదూ, అందుకేననుకుంటా అలా ఉవ్వెత్తున కెరటాలు అన్నాడు రవి. రాను రాను అలల తాకిడి బాగా హెచ్చింది. బోటు బాగా కదిలిపోతోంది, ఎగిరిపోతోంది. దానికి తగ్గట్టు సన్నగా వర్షపు తుంపర దట్టంగా మబ్బులు చుట్టేశాయి. నారాయణ బోటు ఎగిరెగిరి పడిపోకుండా, ఎటు పడితే అటు పోకుండా స్టీరింగ్ పట్టుకొని కంట్రోల్ చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ అది సాధ్యమయ్యే పనిలాగా అనిపించట్లేదు. ఇంకాస్త బలంగా పట్టుకున్నాడు. ఫట్టుమనే శబ్దంతో స్టీరింగ్ ఊడి చేతుల్లోకి వచ్చేసింది. ఆ విసురుకు అమాంతం వెనక్కు వెల్లికిలా పడిపోయాడు నారాయణ. మిత్రులిద్దరూ ఈ హఠాత్ పరిణామానికి మొదట కంగారుపడి తర్వాత నారాయణను లేవదీశారు. పోటు ఇష్టం వచ్చినట్టు పోతోంది. ఎగిరి పడుతోంది. కింద మీద పడుతున్నారు ముగ్గురు. నారాయణ ప్రమాదాన్ని గుర్తించాడు. బోటు తిరగబడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. తప్పించుకుపోవాలి. సముద్రంలో ఉరకడం తప్ప గత్యంతరం లేదు అన్నాడు. శివ, రవి నిర్ఘాంతపోయారు. సముద్రంలో ఉరకటమా? బ్రతికి బట్ట కట్టగలమంటావా అన్నాడు కోపంగా రవి. నారాయణ చాలా నిదానంగా, బ్రతకడం కోసమే చెప్తున్నా. బోటు ఏ క్షణంలోనైనా తిరగబడిపోతుంది అని అంటుండగానే బోటు ఒక పక్కకి ఒరిగిపోయి మళ్ళీ లేచి సమంగా వచ్చింది. ఒకసారి కుడి పక్కకి, మరొకసారి ఎడం పక్కకి ఒరిగిపోతోంది. తీవ్రంగా ఎగిరెగిరి పడుతోంది. శివ, రవి కూడా కాసేపట్లో బోటు మునిగిపోవడమో అమాంతం తిరగబడిపోవడమో ఖాయమో అని నిర్ణయించుకున్నారు. నారాయణ బోట్లో ఉన్న గాలి నిండిన రబ్బర్ ట్యూబులు తెచ్చాడు. వీటి సహాయంతో మనం సముద్రంలో మునిగిపోకుండా రక్షించుకోగలుగుతాం అన్నాడు. రవి నిదానంగా వాటికేసి చూసి, ఒక పక్క అలలు విపరీతంగా లేస్తున్నాయి. సముద్రం ఆటుపోటులతో ఉంది. వాతావరణం చూడబోతే మబ్బుగా ఉంది. బోట్లో కనీసం కొంత రక్షణ ఉంది. మనం సముద్రంలో పడి ఎక్కడ ఈదగలుగుతాం? బోట్లోనే అని అనుబోతుండగా బోటు విపరీతంగా ఊగేసలాడింది. ఆ పక్కకు ఈ పక్కకు తీవ్రంగా కంపించి ఒరిగిపోయింది. నారాయణ ట్యూబ్లను చెరొకటి ఇచ్చి లాభం లేదు. వీటి సహాయంతో సముద్రం మీద తేలుతూ పోవాల్సిందే, ఉరకండి అన్నాడు తను సముద్రంలోకి దూకుతూ. సరిగ్గా అదే సమయంలో బోటు ఎడం పక్కకు ఒరిగిపోయింది, తిరగబడిపోయింది. రవి, శివ కూడా వెంటనే ట్యూబులను పొట్ట కిందుకి అదుముకుని నీళ్లలోకి దూకేశారు. ఆ మరుక్షణమే బోటు తిరగబడిపోయింది. నీళ్లు లోపలికి వెళ్ళిపోయి ఆ బరువుకి కాసేపట్లోనే మునిగిపోయింది. ఒక్క 10 అడుగులు మాత్రం కలిసి ఈదగలిగారు. కానీ అలల తీవ్రత, ఉవ్వెత్తున లేచిపడుతున్న కెరటాల ఉధృతం వాళ్లను చెదరగొట్టేసింది. ముగ్గురు చూస్తుండగానే ఒకరి నుంచి మరొకరు చెప్పుకోవడానికి కూడా వీలైనంత వేగంగా విడిపోయి కొట్టుకుపోతున్నారు. నారాయణకి శివ కనిపించి అంతలోనే కనుమరుగైపోయాడు. అలాగే శివకి రవి కళ్ళెదుటే చూస్తుండగా మాయమైపోయాడు. ఓ పక్కన హోరున శబ్దం చేస్తున్న సముద్రం ఏ క్షణంలోనైనా తమని కబళించి వేయగలదు అని అనిపిస్తోంది. మరోపక్క
ఏ సముద్ర చరాల్లో తమని చీల్చి చెండాడతాయేమోనని గుబులు పుడుతోంది. ఇక మృత్యువు ఎంతో దూరంలో లేదని ముగ్గురు ప్రాణాలపై ఆశ వదిలేసుకున్నారు. అప్పటికి పూర్తిగా తెల్లవారింది. సూర్యోదయాన్ని ముగ్గురు చూశారు. సూర్యుడు సముద్ర గర్భంలోంచే పుడుతున్న భ్రాంతిని అనుభవించారు. బాగా సముద్రం మధ్యకు వచ్చేసామని గ్రహించారు. ఎక్కడ ఫిషింగ్ బోట్లు కన్నుచూపు మేరలో కూడా కనిపించలేదు. అంటే తీరాన్ని నుంచి చాలా లోపలికి వచ్చేసామని గ్రహించారు వాళ్ళు. దాదాపు 2 గంటల సేపు అలా సాగింది వాళ్ళ ప్రయాణం. రవి ట్యూబ్ మీద పడుకునే రిస్ట్ వాచ్ చూసుకున్నాడు. ఉదయం 10 గంటలు దాటింది. ఏదైనా ఫిషింగ్ బోట్ కనిపిస్తుందేమోనని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. కానీ అంతదాకా ఏ ఒక్కటి ఎదురు కాలేదు. దూరాన్నైనా కనిపిస్తుందేమోనని చూశాడు. ఫలితం కనిపించలేదు. తన జీవితం అర్ధంతరంగా సముద్రానికి ఆహుతి కాబోతున్నందుకు అతడికి విచారంగా ఉంది. సముద్రంలో అలలు అలజడి కొంచెం తగ్గింది. సముద్ర మధ్యలో తీరంలో ఉన్నంత ఉధృతం లేదు. ప్రశాంతంగానే ఉంది. రవి చెవులు రిక్కించి విన్నాడు. ఎక్కడి నుంచో బోటు ఇంజన్ శబ్దం వీణుల విందుగా వినిపిస్తోంది. భగవంతుడు కరుణించాడు. కరుణామయుడు తన మొర ఆలకించినట్టున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత ఫిషింగ్ బోట్ లాంటిదే అటుగా వచ్చింది. ఇంజన్ శబ్దం చాలా మెత్తగా వినిపిస్తోంది. తామెక్కి వచ్చిన బోట్ ఇంజన్ చాలా పెద్ద చప్పుడు చేస్తోంది. రవి పడుకునుండే చేతిని గాల్లో కూపాడు. నోటితో పెద్దగా శబ్దం చేశాడు. నిజానికి ఆ బోట్లోని వాళ్ళు అతన్ని గుర్తుపట్టి ఉండాల్సిందే. కానీ బోటు అతని వైపు రాలేదు. వేగంగా అతివేగంగా దూసుకుపోతోంది. రవి హతాశుడైపోయాడు. మళ్ళీ కేకలు పెట్టాడు. ఫలితం లేకపోయింది. చేతికి అందినట్టే అంది జారిపోయిన అవకాశం అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. అప్పటికే శరీరం ముద్దయిపోయి చలితో కొంకర్లు తిరిగిపోతోంది. ఏ క్షణంలోనైనా శోషొచ్చి పడిపోతానేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏం మాత్రం బ్యాలెన్స్ తప్పినా బుడుంగున మునిగిపోవడం ఖాయం. ఉండి ఏవో చేపలు తన కాళ్లను చేతులను గిలిగింతలు పడుతున్నాయి. తిమింగలం, సొర వంటి పెద్ద పెద్ద చేపలు తారసపడలేదు. కానీ అదే జరిగితే తన ప్రాణం మీద ఆశ వదులుకోవాల్సిందే. మరొక గంట తర్వాత రవి సముద్రం మీదకి చూసి ఆనందంతో కేరింతలు కొట్టాడు. దూరంగా పెద్ద షిప్పు ల్యాండ్ అయి ఉంది. తన ట్యూబు అటే కొట్టుకుపోతోంది. తేలిగ్గా ఊపిరి పీల్చాడు. నారాయణ చెవులు రిక్కించాడు. మెత్తటి ఇంజన్ శబ్దం. అనుమానం లేదు, అది బోటు ఇంజన్ శబ్దమే. చాలా మృదువుగా వినిపిస్తోంది. బహుశా షిప్పింగ్ బోటుది కాదు. అవి అంత మెత్తగా శబ్దం చేయవు. ఏదో ప్రైవేట్ ఓనర్ది అయి ఉండాలి. ఎవరిదైనా ఆఫ్ చేసి తనని ఎక్కించుకుంటారు. నారాయణలో కొత్త ఉత్సాహం వచ్చింది. కనీసం తన బోట్లో ఎక్కగలిగితే రవిని, శివాని కూడా వెతికి రక్షించుకోవచ్చు. వాళ్ళు కూడా ఈ పరిసరాల్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. బోటు ఉంటే వాళ్ళని పట్టుకోవడం కష్టమేం కాదు. అతనిలో ఉత్సాహం వచ్చింది. బోట్ శబ్దం రాను రాను పెద్దగా వినిపించాల్సింది పోయి దూరమైపోతున్నప్పుడు వినిపించే శబ్దం అతి మెల్లగా వినిపిస్తోంది. నారాయణ మెడ రెక్కించి చూశాడు. చాలా దూరంగా ఒక పెద్ద బోటు కనిపించింది. వేగంగా నీళ్లలో దూసుకుపోతోంది. తీరం వైపు పరిగెడుతున్నట్టు కనిపిస్తోంది. నారాయణకు సముద్రం మీద కూడా దిక్కులు కనిపెట్టడం తెలుసు. ఇదివరకు చాలాసార్లు సరంగులతో వచ్చినప్పుడు బాగా ఆకలింపు చేసుకుని ఉన్నాడు. ఆ బోటు ఒడ్డువైపే సాగిపోతోంది. దురదృష్టం తనని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఏదో ఆధారం దొరికిందని సంతోషించేసరికి అవకాశం జారిపోయింది. పోని తన స్నేహితులకైనా ఆ బోటు కనిపించి ఉండకపోతుందా? వాళ్లను ఆ బోటు వాళ్ళు రక్షించి ఉన్నారేమో అని అనిపించింది ఒక క్షణం. అలా జరిగితే బాగుండు అనిపించింది. అయితే అతని సునిశితమైన కళ్ళకు దూరంగా ల్యాండ్ అయిన నౌక కనిపించింది. అది దగ్గర అయ్యే కొద్దీ లంగరు వేయబడిన విషయం నిర్ధారణగా తెలుస్తోంది. నారాయణ ఆనందంతో చిన్నగా కేకబెట్టాడు. బహుశా ఆ నౌకలోని వాళ్లే బోట్లో వెళ్ళుండొచ్చు. నౌక దగ్గరకు చేరుకోగలిగితే ప్రాణం దక్కినట్టే. నారాయణకు కొత్త ఊపిరి వచ్చింది. అతని మనసు ఆనందంతో ఉరకలేస్తోంది. ఆ ట్యూబ్ మాత్రం నిదానంగా ప్రయాణిస్తోంది. రవి షిప్పును సమీపించాడు.
షిప్ డెక్ మీద ఎవరైనా ఉంటారేమో, తనని చూసి ఏ తాడో చైనో విసురుతారేమోనని పరిశీలనగా చూశాడు. కానీ డెక్ మీద ఎవ్వరూ మనుషులున్న జాడే కనిపించలేదు. సాధారణంగా షిప్ మీద నుంచి సరుకులు దింపడానికి, ప్రయాణికులు దిగడానికి తాటి నిచ్చెనలు కానీ ఇనప నిచ్చెనలు కానీ వాడతారు అని రవి విన్నాడు. అలాంటివి ఏమైనా వేలాడుతూ ఉన్నాయేమోనని చూశాడు. అతడికి షిప్ పక్క భాగం ఒక్కటే కనిపించింది. రెండో వైపున ఏమన్నా ఉన్నాయేమో కానీ యువతల పక్క అలాంటివేం కనపడలేదు అతనికి. నిరాశపడిపోయాడు రవి. ట్యూబు షిప్పును దాటి వెళ్లేలోగా తనేదైనా ఆధారం పట్టుకుని షిప్ను ఆసరా చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ప్రాణం కాపాడుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం. రవి మెదడుకి పదును పెట్టాడు. ట్యూబ్ పక్క నుంచి వెళ్ళిపోయే లోపల షిప్ దగ్గరికి చేరుకోవడం చాలా ముఖ్యం. అతడికి ఈత రాదు, కానీ ఆ క్షణంలో ప్రాణం మీద తీపి అతడికి ఈత నేర్పింది. పొట్ట కిందకి నీళ్లు లాక్కున్నాడు. చేతులు కాళ్ళు నీళ్లలో తపతపా కొట్టాడు. గమన వేగంలోనూ దిశలోనూ అతను ఆశించినంత ఫలితం కనిపించింది. అతడు పడుకుని ఉన్న ట్యూబు షిప్కి అభిముఖంగా ప్రయాణించింది. అతడు ట్యూబ్ను సమీపించాడు. పక్క నుంచి జారిపోయే లోపల షిప్కి వేలాడుతున్న ఒక గొలుసును పట్టుకున్నాడు. సమయానికి ఆ గొలుసే లేకుంటే అతడు షిప్ను పట్టుకోలేకపోయేవాడు. గొలుసును పట్టుకొని లేవగానే అంతవరకు తనను రక్షించిన రబ్బర్ ట్యూబు కాళ్ళ నుంచి జారిపోయింది. గొలుసు మీద చేతుల్ని బిగించి పట్టుకున్నాడు రవి. ఏమాత్రం గొలుసు మీద నుంచి పట్టు జారినా అమాంతం నీళ్లలో పడి మునిగిపోవడం ఖాయం. గొలుసు షిప్పు పక్కకు బరబరామని రాసుకుని చప్పుడవుతోంది. డెక్ మీదకి ఎవరో వ్యక్తి వచ్చాడు. హూ ఇస్ దట్ అంటూ అరిచాడు. రవి తల రెక్కించి పైకి చూశాడు. ఎవరో విదేశీయుడు చేతిలో రమ్ బాటిల్తో నిల్చుని కోపంగా రవి వంక చూస్తున్నాడు. రవి వెంటనే, నేను ఆపదలో ఉన్నాను, రక్షించండి అంటూ ఎలుగెత్తి ఇంగ్లీష్లో చెప్పాడు. ఆ వ్యక్తి కొద్ది క్షణాలు రవి వంక పరీక్షగా చూసి హూ ఆర్ యూ అడిగాడు. రవి తను ఒక విద్యార్థిని అని, నౌకాయానం చేయబోయి సముద్రంలో పడిపోయానని 2 వాక్యాల్లో చెప్పాడు. ఆ వ్యక్తి రవి వంక అనుమానంగా చూశాడు. రవికి ఏ క్షణంలోనైనా పట్టు జారిపోయేలాగా ఉంది. తనని రక్షించకపోగా అలాంటి స్థితిలో తనని యక్ష ప్రశ్నలతో వేధిస్తున్న ఆ విదేశీయుడి మీద చాలా కోపం వచ్చింది అతనికి. కానీ నిస్సహాయుడు, ఆపదలో ఉన్నవాడు. కోపాన్ని ప్రదర్శించడానికి అనువైన స్థలము సమయం కూడా కాదు. ఈ లోపల మరో వ్యక్తి చేరాడు అక్కడికి. క్యా హోనా అని అడిగాడు ఉర్దూలో. హిందీలాగే ఉన్న భాష కావడంతో రవికి అర్థమైంది. తనను గురించి హిందీలో వచ్చి రాని మాటలతో చెప్పుకున్నాడు. విదేశీయులు ఇద్దరు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చినట్టు తాటి నిచ్చెనను కిందకు వదిలారు. రవి ఊపిరి పీల్చుకున్నాడు తేలిగ్గా. నిచ్చెన మెట్లెక్కి చకచకా పైకొచ్చాడు. విదేశీయులు ఇద్దరు తమ చెయ్యి ఊతమిచ్చి రవిని పైకి చేదుకున్నారు. రవి డెక్ మీద కాసేపు నీరసంగా కూర్చుండిపోయాడు. ఉర్దూ మాట్లాడిన గడ్డప్ వ్యక్తి మహమ్మదీయుడని, ఇంగ్లీష్ మాట్లాడిన వ్యక్తి యూరోపియుడని గ్రహించాడు రవి. యూరోపియన్ గడ్డం వ్యక్తికి సైగ చేశాడు. అతను వెళ్ళి వేడివేడి టీ తీసుకొచ్చి రవికి ఇచ్చాడు. రవి గబగబా టీ తాగి ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. గుడ్డలు బాగా తడిసిపోయినట్టున్నాయి అన్నాడు గడ్డం వ్యక్తి ఉర్దూలో. తలూపాడు రవి. అతను లోపలికి పోయి ఒక లుంగీ బనీని తీసుకొచ్చాడు. రవి చకచకా దుస్తులు మార్చుకున్నాడు. రవి తన గురించి 2 మాటల్లో చెప్పి, నా స్నేహితులు ఇద్దరు నా పరిస్థితుల్లోనే నీటిలో పడిపోయి ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళని రక్షించలేమా అడిగాడు. యూరోపియను తన దగ్గరలో ఉన్న బైనాక్యులర్స్తో చూశాడు. దూరంగా రబ్బర్ ట్యూబుల మీద తేలి వస్తున్న ఒక ఆకారం కనిపించింది. ఒక కుర్రాడు వస్తున్నాడు అన్నాడు అతను రవితో. సరిగ్గా చూసారా, 2 రావాల్సి ఉంది అన్నాడు రవి. అతని మనసులో సందేహం తలెత్తింది. నారాయణ శివాల్లో ఎవరైనా సముద్రంలో మునిగిపోలేదు కదా అని అనిపించింది. బైనాక్యులర్స్ తీసుకొని చూశాడు. అస్పష్టంగా కనిపించడం వల్ల ముఖం గుర్తు తెలియడమే లేదు. మరి కాస్త దగ్గర పడేసరికి గుర్తు తెలిసింది. అతను శివ. అతను మా స్నేహితుల్లో ఒకడు, రెండోవాడు కనపడడం లేదు అన్నాడు. యూరోపియన్
బైనాక్యులర్స్ తీసుకుని నలువైపులా చూశాడు. కానీ రెండో కుర్రవాడి జాడలేదు. సరే, ముందు ఇతని సంగతి చూద్దామన్నాడు యూరోపియన్. ముగ్గురు డెక్ చివరి నుంచున్నారు. శివాకి కనపడేలాగా ఎర్రజెండా పట్టుకున్నాడు రవి. మహమ్మదీయ వ్యక్తి ఒక పొడవాటి మోకు తాడు తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. శివ కూడా అంత క్రితమే షిప్ని గుర్తించడం వల్ల అతడి దృష్టి అంతా షిప్ మీదనే ఉంది. డెక్ మీద నుంచునున్న ముగ్గురులో రవిని వెంటనే గుర్తించి ఆనందంతో చిన్న కేక పెట్టాడు. రవి అరిచి చెప్పాడు, ఈ తాడు విసురుతున్నాం, పట్టుకో, నీకేం భయం లేదు. శివ గడ్డం వ్యక్తి విసిరిన తాడు కొస పట్టుకున్నాడు. పట్టు చిక్కింది. ముగ్గురు కలిసి తాడును పైకి లాగారు. శివ సురక్షితంగా షిప్ దగ్గరికి చేరుకున్నాడు. మరొక 10 నిమిషాల్లో అతడు డెక్ మీదకి లాగబడ్డాడు. నీకు నారాయణ కనిపించాడా? అడిగాడు రవి. కనిపించలేదే, ఏమయ్యాడో తెలియలేదా? ఎదురు ప్రశ్న వేశాడు శివ. రవి తల అడ్డంగా తిప్పాడు. బైనాక్యులర్స్తో మరోసారి 40 వైపులా చూశాడు. ఎక్కడ నారాయణ జాడ కనిపించలేదు. రవికి విచారం వేసింది. నారాయణ ఏమై ఉంటాడో పాపం. తామిద్దరు ఎలాగో బ్రతికి బయట పడగలిగారు. కానీ అది ఆనందం కలిగించడమే లేదు. అయితే ఏ నారాయణ గురించి అయితే రవి బాధపడుతున్నాడో, తీవ్రంగా ఎదురు చూస్తున్నాడో, ఆ నారాయణ అప్పటికే సురక్షితంగా షిప్ చేరుకున్నాడని వాళ్లకు తెలియదు. నారాయణ వెంటనే తాటినిచ్చం ద్వారా షిప్లోకి ఎక్కిపోలేదు. అతనికి ఇలాంటి షిప్ల గురించి తెలుసు. అది అరేబియన్ కంట్రీ నుంచి వచ్చిన షిప్ అని అతను దాని మీద ఉన్న అక్షరాలను బట్టి గ్రహించాడు. సాధారణంగా విదేశాల నుంచి వచ్చిన షిప్పులు లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవలసి వచ్చిన సందర్భాల్లో తీరానికి 2-3 కిలోమీటర్ల దూరంలో దానికి సరిపడ లోతున్న ప్రాంతంలో ల్యాండ్ అవుతాయి. అంటే లంగర్ వేస్తారు. అక్కడి నుంచి నాటు పడవల ద్వారా సరుకును దించడానికి కానీ నింపడానికి కానీ జరుపుతూ ఉంటారు. కానీ ఈ షిప్ తీరానికి బాగా దూరంగా, అంటే పోర్టుకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఎందుకు లంగర్ వేయవలసి వచ్చింది? అధికారులకు తెలియకూడదనేగా. అంటే ఆ షిప్లో ఏదైనా అక్రమ వ్యాపారానికి కానీ లేదా నిషేధించబడిన వస్తువుల వ్యాపారాలు కానీ జరుగుతూ ఉండి తీరాలి. స్మగుల్డ్ వస్తువుల వ్యాపారం భారీ ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. తండ్రి కూడా చాలాసార్లు ఇలాంటి అక్రమ వ్యాపారాల గురించి చెప్తూ ఉండేవాడు. అరేబియన్ ఓడల్లో అమ్మాయిల మీద కూడా వ్యాపారం జరుగుతోందని కూడా చెప్పాడు. అందుకే నారాయణకి అనుమానం పుట్టింది. దాన్ని పూర్తిగా నివృత్తి చేసుకోకుండా తొందరపడి షిప్లో ప్రవేశించకూడదు. పైగా రవి, శివ ఏమైపోయారో తెలియదు. వాళ్ళిద్దరూ లేకపోయాక తాను మిగిలి ప్రయోజనమేం లేదు. వాళ్ళు లేకుండా తను ఇంటికి తిరిగి పోలేడు. నారాయణ కళ్ళల్లో కృత నిశ్చింత కదలాడింది. షిప్ను అంటిపెట్టుకొని పైనుంచి జారుతున్న గొలుసు కొసను పట్టుకొని అలుపు తీర్చుకుంటూ అలాగే ఆలోచనలో పడిపోయాడు నారాయణ. రవి, శివ తాము బయలుదేరినప్పటి నుంచి జరిగిన విషయాలు వివరంగా వాళ్ళిద్దరికి చెప్పారు. తర్వాత రవి ఆగాడు. ఇంత పెద్ద నౌకలో మీరిద్దరేనా ఉన్నది? యూరోపియన్ నవ్వాడు. ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ సిటీకి వెళ్ళారు అన్నాడు గడ్డం వ్యక్తి. భోంచేయడానికా అన్నాడు శివ అమాయకంగా. గడ్డం వ్యక్తి, యూరోపియన్ వ్యక్తి కూడా నవ్వారు ఈసారి. అవునవును అన్నారు వాళ్ళిద్దరు. మేము షిప్ ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి. కాస్త లోపల తిప్పి చూపిస్తారా అన్నాడు రవి. యూరోపియన్ గడ్డం వ్యక్తి ముఖాముఖాలు చూసుకున్నారు. చూపిస్తాం. మీరిద్దరు ఇంటర్ చదువుతున్నామని అంటున్నారు కదా, మా దేశం తీసుకుపోతాం, వచ్చేస్తారా అన్నాడు గడ్డం వ్యక్తి. ఇంతకీ మీది ఏ దేశం అడిగాడు శివ. అరేబియన్ గల్ఫ్ దేశాల గురించి మీరు విన్నారా అడిగాడు గడ్డం వ్యక్తి. రవి తలూపి దుబాయ్, అబుదాబి అన్నాడు ఆర్థోక్తిగా ఆగిపోయి. ఎస్ అవే అన్నాడు యూరోపియన్ వ్యక్తి. రవి సందేహంగా, మీరు చూడబోతే యూరోపియన్లా ఉన్నారు అన్నాడు. యూరోపియన్ నవ్వి, ఎస్, గల్ఫ్ కంట్రీస్లో స్థిరపడిపోయాను అన్నాడు. ప్రస్తుతం షిప్లో ఎవరొచ్చారు, ఏం వ్యాపారం మీద వచ్చారు అని అడిగాడు శివ. యూరోపియన్ గడ్డం వ్యక్తి మరొకసారి ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు. అవేమీ గమనించని శివ, రవి నౌక చూడాలి అనే ఉత్సాహంలోనే ఉన్నారు. అప్పటికే వాళ్ళిద్దరికీ బ్రెడ్, జాము ఇచ్చారు. కడుపు నిండా తిన్నాక నిద్ర కూరుకొస్తున్నట్లు అనిపించింది. కానీ షిప్ చూడాలన్న తీవ్రమైన కోరిక
నిద్రని జయించింది. సరే మాతో రండి అంటూ యూరోపియన్ గడ్డం వ్యక్తి లేచి దారితీశారు. రవి, శివ ఆనందంగా వాళ్ళని అనుసరించారు. ముందు క్యాబిన్, ఇంజన్, పెద్ద పెద్ద 5 లైన్స్తో ఉన్న కన్స్ట్రక్షన్స్ని చూసి ఆశ్చర్యపోయారు రవి, శివ. లోపల చక్కటి గదులు, వాటిల్లో మంచాలు, డైనింగ్ టేబుల్, కిచెన్, రూమ్స్లో ఇవన్నీ చూస్తుంటే వాళ్లకు అధునాతనమైన పెద్ద భవంతిలాగా ఉన్నట్టు అనిపించిందే కానీ అది సముద్రం మీద ఉన్న షిప్లో ఉన్నట్టే అనిపించలేదు. రోజులు, వారాల తరబడి సముద్రంలో ఎలా ప్రయాణం చేస్తారో అని ఆశ్చర్యపోయేవారు. ఇంత సౌకర్యంగా ఉంటే నెలల తరబడి ప్రయాణం చేస్తే మాత్రం వచ్చిన నష్టం ఏంటి అని అనిపించింది వాళ్ళకి. రవి గదుల్లో ఉన్న సీల్ చేసిన చెక్క పెట్టెలను కొన్నిటి చూశాడు. అవన్నీ ప్యాకేజ్ పెట్టెలు, సన్నటి రేకుతో సీల్ చేయబడి ఉన్నాయి. దాదాపు అలాంటి పెట్టెలు 60కు పైగానే ఉన్నట్టు మనసులోనే లెక్క పెట్టుకున్నాడు. కానీ అవి ఏమిటి అని అడగడం మర్యాదగా ఉండదేమోనని సంకోచించి అడగలేదు. కానీ శివ ఉండబట్టలేక అడిగేశాడు. యూరోపియన్ భావయుక్తంగా గడ్డం వ్యక్తి వంక చూశాడు. అతడి కళ్ళతోనే ఏదో మాట్లాడుతున్నట్టు రవి గుర్తించాడు. గడ్డం వ్యక్తి, ఈ పెట్టెల్లో ఆపిల్స్, ద్రాక్షలు ఉన్నాయి. మీ దేశాల్లో వ్యాపారం చేసినప్పుడు మీకు ఇవి ఇచ్చి ఇక్కడి నుంచి బియ్యం, పంచదార, గోధుమలు తీసుకుపోతూ ఉంటాం. అక్కడ మా దేశంలో దొరకని వస్తువులు తీసుకెళ్తూ ఉంటాం. మా వాళ్ళు సిటీలోకి అందుకే వెళ్ళారు. అవి బేరం చేసి వస్తారు. తర్వాత వీటిని అన్లోడ్ చేసి మాకు కావలసిన బియ్యం వగైరాలు లోడ్ చేసేస్తాం. రవికి, శివాకి అనుమాన నివృత్తి అయింది. గడ్డం వ్యక్తి యూరోపియన్ వాళ్ళిద్దరు మొహాల వంక పరీక్షగా చూస్తూ తమ సమాధానాలతో వారు సంతృప్తి పడ్డారు అని గ్రహించారు. మీకు ఒక సంగతి తెలుసునా? మాకు మంచినీటికి తీవ్రమైన కరువు. విదేశాల నుంచి నీటిని తీసుకుపోతూ ఉంటాం, ముఖ్యంగా తాగే నీటిని అన్నాడు మహమ్మదీయుడు ఒక పక్కగా పేర్చి ఉన్న డ్రమ్ములను చూపించి. అవి సారా పేపర్లాగా ఉన్నాయి అనుకున్నాడే కానీ మంచినీళ్ళ అనుకున్నాడు మనసులో. ఇంతలో బయట మోటార్ శబ్దం వినిపించింది. స్టీమర్ బోట్ శబ్దం. అందరూ బయటకు వచ్చి సముద్రం మీదకి చూశారు. శివ, రవి కూడా దాన్ని చూశారు. రవి ఆ బోట్ని గుర్తించాడు. తను ఎలుగెత్తి పిలిచినా ఆపకుండా వెళ్ళిపోయిన బోటే అది. అప్పటికి మధ్యాహ్నం 2 గంటలు దాటింది. బోట్ను షిప్ దగ్గరగా చేర్చి దానిలో నుంచి ఒకరొకరు తాటి నిచ్చెన మీదుగా షిప్లోకి ఎక్కారు. మొత్తం 6 వ్యక్తులు. వాళ్ళు శివాని, రవిని చూడగానే ఉలిక్కిపడ్డారు. ఎవరు వీళ్ళు అన్నారు కోపంగా ఉర్దూలో. గడ్డం వ్యక్తి చేత్తో వారించి, మిత్రులేలే, కుర్రాళ్ళు. సముద్రంలో బోటు మీద విహరించబోయి సముద్రం పాలయ్యారు. సహాయం కోసం అరిస్తే మేమే రక్షించాం అన్నాడు. వాళ్ళు శివ, రవిల వంక అనుమానంగా చూస్తూ మహమ్మదీయుణ్ణి పక్కకు తీసుకెళ్లారు. వీళ్ళు మన షిప్ చూసేశారు కదా, వీళ్ళని వదిలేస్తే మన సంగతి బయట ప్రపంచానికి తెలిసిపోదా అన్నాడు. అసలు వీళ్ళను మనం వదిలితే కదా మన పని పూర్తి కాగానే మనతో పాటు తీసిపోతాం. మన గుట్టుమట్లన్నీ చెప్పేస్తారని నాకు కూడా తెలుసు. మనకి ఇటువంటి కుర్రాళ్ళు అవసరం ఉంది కదా, చదువుకుంటున్న కుర్రాళ్ళు. కొంత తర్ఫీదు ఇస్తే చాలు, మనకి ఉపయోగపడతారు అన్నాడు గడ్డం వ్యక్తి. అంతా సెటిల్ చేసుకుని వచ్చాం. రాత్రి 10 గంటలకి బోట్లు, కూలీలు వస్తారు. సరుకంతా అన్లోడ్ చేసుకొని పోతారు. మొత్తం 25 లక్షలు బేరం కుదిర్చి వచ్చామన్నాడు అందులో ఉన్న ఒక వ్యక్తి. గడ్డం వ్యక్తి అతను భుజం తట్టి, నువ్వు సాధించుకొస్తావని నాకు తెలుసు. కస్టమ్స్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నావా అని అడిగాడు. అతను నవ్వి, కొత్తగా చెప్తున్నావేంటి? తెలిసినా మన జోలికి రాకుండా ఎవరిని పట్టుకోవాలో వాళ్ళందరినీ పట్టుకున్నాం. 2.5 లక్షలు ఖర్చయింది అన్నాడు. ఇంకో 2.5 ఖర్చైనా పర్వాలేదు, రైడింగ్ జరగకుండా చూసుకోవడం ముఖ్యం. మీకోసం బిర్యానీ, చికెన్ రోస్టు, మసాలా జీడిపప్పు బాటిల్స్ తెచ్చాం. గడ్డం వ్యక్తి ఆనందంతో చిన్నగా కేకబెట్టాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లో డైనింగ్ టేబుల్ ముందు చేరిపోయారు అందరూ. గడ్డం వ్యక్తి శివాకి, రవికి బిర్యానీలు తెచ్చిపెట్టారు తినమని. శివ, రవి ముందు సున్నితంగా తిరస్కరించిన లోపల ఆకలి వాళ్ల మొహమాటాన్ని అణిచివేసింది. శివాని అడిగాడు, దయచేసి మమ్మల్ని మా ఇళ్లకు పంపించరు అని. ఓ అలాగే,
బోట్ వచ్చిందిగా, మా వాళ్ళని తోడిచ్చి పంపించేస్తాం. మిమ్మల్ని పోర్టు దగ్గర సురక్షితంగా దిగబెట్టి వస్తారు. ముందు ఇవి తినండి అన్నాడు అతను ఎంతో మర్యాదగా. మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు రవి మర్యాదగా. ఓ అలాగే, నన్ను యూసఫ్ అంటారు. మీకు పరిచయమైన వ్యక్తి పేరు ఫెడ్రిక్, ఇటలీ దేశస్థుడు. చాన్నాళ్ళుగా మాతో అరేబియన్ కంట్రీస్లోనే ఉంటున్నాడు అన్నాడు యూసఫ్. రవి, శివ తలలూపారు. తక్కిన వాళ్ళని కూడా పరిచయం చేస్తాను తర్వాతే అన్నాడు యూసఫ్. మీ భోజనాలు అయ్యాక మమ్మల్ని పంపే ఏర్పాటు? ఓ తప్పకుండా చేస్తాను, తినండి అంటూ యూసఫ్ వెళ్ళిపోయాడు. రవి, శివ తినడానికి ఉపక్రమించారు. వీళ్ళు చాలా మంచివాళ్ళలా ఉన్నారు కదూ అన్నాడు శివతో. నిజమే, కానీ ఇందాక వచ్చిన వాళ్ళు యూసఫ్తో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నారు. ఏమిటి చెప్పమాది అన్నాడు శివ. అవన్నీ మనకెందుకు, వాళ్ళ వ్యాపారం గురించి అనుకుంటాను. నాకు ఉర్దూ సరిగ్గా రాదు, అయినా తగ్గు స్వరంలో మాట్లాడుకోవడం వల్ల సరిగ్గా వినిపించలేదు. నాకు అర్థమైనంత వరకు వాళ్ళు వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సరే, వాళ్ళ సంగతి మనకెందుకు. మనల్ని రక్షించారు, తిండి పెట్టారు, ఓడంతా తిప్పి చూపించారు. మంచివాళ్లే. వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. పాపం నారాయణ ఏమయ్యాడో. ముగ్గురం ఒకే డైరెక్షన్లో ప్రయాణం చేసి వచ్చాం కదా, చెదిరిపోయిన సముద్రం వాలుగా మన ట్యూబులు కొట్టుకొచ్చినాయి. అలాగే నారాయణ కూడా న్యాయంగా ఈ షిప్ దగ్గరికే చేరుకోవాలి, కానీ చేరుకోలేదు. కొంపదీసి అతనికి ఏమైనా ప్రమాదం? నారాయణ చెవులు రిక్కించి విన్నాడు. బోట్ ఇంజన్ శబ్దం షిప్కి అవతల వైపు నుంచి వినిపిస్తోంది. అతడి కాళ్ల మధ్య రబ్బర్ ట్యూబ్ను నొక్కి పట్టి ఉంచాడు. గొలుసును పట్టుకునే ట్యూబ్ని షిప్కి అటుపక్కకు జరుపుతూ అంచు నుంచి తొంగి చూశాడు. 6 వ్యక్తులు తాటినిచ్చెన మీదుగా ఏవేవో ప్యాకెట్లు, సీసాలు పట్టుకుని షిప్ మీదకి ఎక్కుతున్నారు. వాళ్ల చేతుల్లో ఏంటో అతను తేలిగ్గానే గ్రహించగలిగాడు. అందరూ నరరూప రాక్షసుల్లాగా ఉన్నారు. పోతబోసిన ఎనుబోతుల్లా ఉన్నారు. అప్పటికే బాగా తాగినట్టున్నారు. వాళ్ళు తాటి నిచ్చెన మీద జారడాన్ని బట్టి గ్రహించాడు. ఈ షిప్పు వ్యవహారం ఏంటో తేల్చుకొని కానీ వెళ్ళకూడదు అనుకున్నాడు నారాయణ. ఒక అరగంట తర్వాత నెమ్మదిగా గొలుసును పట్టుకొని బ్రాకాడు నారాయణ. ఎక్కడా అలికిడి లేదు. ఎక్కడి నుంచో బాటిల్ శబ్దాలు, నవ్వులు, కేరింతలు వినిపిస్తున్నాయి. లోపల గదుల్లోంచి వస్తున్న శబ్దాలుగా గుర్తించాడు నారాయణ. ఎవరైనా కాపలా ఉన్నారేమో అని చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఈ సమయంలో పైకి ఎక్కాలా వద్దా అని కొద్ది క్షణాలు ఆలోచించాడు. వాళ్ళందరూ భోజనాల్లో ఉన్నారని గ్రహించాడు. ఇదే మంచి అదనుగా అనిపించింది. వెంటనే షిప్ మీదకి ఎగబాకుతూ 15 గంట తర్వాత షిప్ అంచుకు చేరుకోగలిగాడు. అంతటా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంత వాతావరణంలో నవ్వులు, తుళ్ళింతలు, బాటిల్ మోతలు, తెరుస్తున్న చప్పుళ్ళు ఇవే స్పష్టంగా వినిపిస్తున్నాయి. దూరంగా ఉన్న గదుల్లోంచి అటువైపు మెల్లిగా అడుగులేస్తూ ముందు గది దగ్గరే చటుక్కున ఆగి విస్తుపోయి చూశాడు. ఎదురుగా రవి, శివ లంచ్ తీసుకుంటున్నారు. గట్టిగా అరవబోయి మళ్ళీ పరిస్థితి గుర్తొచ్చి ఇష్ అంటూ నోటితో చిన్న శబ్దం చేశాడు. వాళ్ళిద్దరూ ఒకేసారి తలలు తిప్పి నారాయణను చూశారు. అరే నువ్వా? థ్యాంక్ గాడ్, నీ గురించే ఇంతదాకా వర్రీ అయ్యాం. ఎలా వచ్చావు? ఏమిటి కదా? ఇద్దరు అమాంతం నారాయణను కౌగిలించుకొని ప్రశ్నలతో ముంచెత్తారు. ఆ విషయం తర్వాత మీరిక్కడ బంధింపబడి లేరు కదా? బంధించడమా? భలేవాడివే. ఈ నౌక తాలూకు మనుషులు చాలా దయామయులు. మేమంటే చాలా అభిమానం చూపించడమే కాకుండా తినడానికి తిండి కూడా పెడుతున్నారు. మమ్మల్ని రేవులో దింపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఇది గల్ఫ్ కంట్రీస్కి చెందిన నౌక అవునా? అవును. అయితే తెలుసు కదా, ఈ నౌక ద్వారా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ గూడ్స్ రవాణా అవుతున్నాయని నా ప్రగాఢ విశ్వాసం. ఈ విషయంలో నువ్వు పొరపడ్డావు. ఈ నౌక ద్వారా అలాంటి రవాణా ఏం జరగడం లేదు. నా ఊహే కరెక్ట్ అయితే ఇందాక వచ్చిన స్టీమర్ బోట్లో వచ్చిన వాళ్ళు అరేబియన్స్. వాళ్ళు సిటీకి పోయి బేరం కుదుర్చుకొని వస్తున్నారు. వీళ్లకు మధ్యవర్తులు ఉన్నారు. వాళ్ళు సరుకు తీసుకొని క్యాష్ ఇస్తారు. సరుకు అంచెలంచెలుగా చేతులు మారి వ్యాపారం క్షణాల్లో జరిగిపోతుంది. ఎందుకని అలా అనుమానిస్తున్నావు ఈ నౌక గురించి?
గతంలో ఇలాంటి నౌకల ద్వారా స్మగ్లింగ్ జరగడం మా నాన్నగారు చూశారు. ఇదే అరేబియన్ షిప్. ఇదంటే ఇదే కాదు, ఇలాంటిదే మరొకటి. పొరపాటున రహస్యం బయటపెడితే చంపుతానని బెదిరించారు. ఆయన ఆ షిప్ వెళ్ళిపోయే వరకు ఎవ్వరికీ ఈ సంగతి చెప్పలేదు. కానీ ఈ నౌకలోని యూసఫ్, ఫెడ్రిక్, అతని అనుచరులు అలాంటి వారు కాదని ఖచ్చితంగా చెప్పగలను. సరే, ఒక్క విషయం చెప్పండి, ఈ షిప్ అంతా తిరిగి చూసారా మీరు? చూసాం. మీకు అనుమానించదగ్గ వస్తువులేం కనిపించలేదా? ప్యాకేజీ పెట్టెలతో యాపిల్స్, ద్రాక్ష మాత్రం కనిపించాయి. ఆ పెట్టెల్లో యాపిల్స్, ద్రాక్ష ఉన్నట్టు అసలు మీకెలా తెలుసు? మీరేమన్నా తెరిచి చూసారా? లేదు, వాసన బట్టి గ్రహించాం. నాకు ఆ పెట్టెలు ఒకసారి చూపిస్తారా? శివ, రవి ఇబ్బందిగా చూశారు. యూసఫ్ అనుమతి లేకుండా అవి చూడడం మర్యాద కాదు కదా అన్నారు. ప్రస్తుతం వాళ్ళు మందులో బిజీగా ఉన్నారు. మనం ఏం చేస్తున్నది గమనించే స్థితిలో ఉండరు. నువ్వెప్పుడు చూసావు? వాళ్ళు బోట్లో వచ్చినప్పుడు నేను చూశాను. బాటిల్స్ పైకి తీసుకురావడం నేను కూడా గమనించాను. గుడ్, మంచి అబ్జర్వేషన్. మరి అప్పుడే వాళ్ళకి కనిపిస్తే నిన్ను కూడా మాలాగా మర్యాదగా ఇక్కడికి చేర్చుండేవారు కదా. అసలు పైకి ఎలా వచ్చావు? తాటి నిచ్చెనల ద్వారానా? నేనా? నో, గొలుసు పట్టుకొని పైకి వచ్చాను. రవికి, శివాకి నారాయణ ఆంతర్యం అర్థమైంది. ఓకే, పద చూద్దాం. యూసఫ్ మన శ్రేయోభిలాషి. అతనికి తెలియకుండా మనం ఈ విధంగా చూడడం మర్యాద కాదని మనసు పీకుతున్నా నీ ఊహ కరెక్ట్ కాదని చెప్పడానికి చూపిస్తాం, పద అన్నారు వాళ్ళు. ముందు రవి, శివ దారి తీస్తుండగా నారాయణ వాళ్ళను అనుసరించాడు. రవి, శివ ప్యాకేజీ పెట్టెలున్న గదుల్లోకి నారాయణను తీసుకెళ్లారు. ఇవిగో పెట్టెలు అన్నారు. నారాయణ పెట్టెల దగ్గరికెళ్ళి చూశాడు. యాపిల్ వాసన, ద్రాక్ష వాసన వస్తున్న మాట నిజమే. నారాయణ అల్యూమినియం ఫాయిల్ సీల్ తెగ్గొట్టి పెట్టెను విడగొట్టాడు. ఒక ఇనుప ఉచ్చ సాయంతో పైన యాపిల్స్ పేర్చి ఉన్నాయి 2 వరుసల్లో. వాటిని తొలగించగానే అడుగున సరికొత్త వీడియో క్యాసెట్ రికార్డర్సు, కలర్ టీవీలు, కెమెరాలు దర్శనమిచ్చాయి. రవి, శివ నోళ్లు తెరిచి నిల్చుండిపోయారు. నారాయణ మరొక పెట్టె సీల్ అలాగే తెరిచాడు. అందులో పళ్ళు అడుగున టేప్ రికార్డర్సు, స్టీరియోలు, 2-in-1లు ఉన్నాయి. తక్కిన పెట్టెలు కూడా ఇలాంటివే. తెరవమంటారా అన్నాడు నారాయణ విజయ గర్వంతో రవిని, శివను చూస్తూ. వాళ్ళ ఆశ్చర్యం నుంచి తేరుకుని, నీ వాదన నిజమే, కానీ మనం ఈ స్మగ్లింగ్ విషయంలో తల దూర్చవలసిన పనేం లేదు. మమ్మల్ని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తామని యూసఫ్ మాటిచ్చాడు. మాకు కావాల్సిన అంతవరకే. స్మగ్లింగ్ని పట్టుకోవడానికి కస్టమ్స్ వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకమైన డిపార్ట్మెంటే ఉంది. మనకెందుకొచ్చిన న్యూసెన్సు, దారి తప్పి సముద్రం మీదకి వచ్చినందుకు లెంపలేసుకుని యూసఫ్ సహాయంతో రేవు చేరడం మంచిది. మనం లోక రక్షణకు కంకణం కట్టుకున్నామా అన్నారు. వాళ్ళ మాట పూర్తి కానే లేదు. వెనక నుంచి వారేవా అంటూ చప్పట్లు వినిపించాయి. అందరూ దిగ్గున చూశారు. యూసఫ్ చేతిలోని నల్లని రివాల్వర్ నిగనిగా మెరుస్తోంది. వెరీ గుడ్ డిస్కవరీ. నువ్వెవరో తెలియదు కానీ చక్కటి డిటెక్టివ్ అని ఒప్పుకుంటున్నాను. మిస్టర్, కదలొద్దు, నిర్దాక్షిణ్యంగా గాల్చేస్తాను అన్నాడు యూసఫ్ రివాల్వర్ సూటిగా నారాయణ గురిచేసి. ముగ్గురు కొద్ది నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయారు. రవి, శివ నారాయణ వైపు జాలిగా చూశారు. చేతులారా నెత్తికి తెచ్చుకున్నందుకు లోపల కోపంగా ఉన్న యూసఫ్ అతన్ని ప్రాణాలతో వదలడు అని అర్థమైపోయింది వాళ్ళకి. యూసఫ్ సేఫ్టీ క్యాచ్ తప్పించాడు. వాట్ యంగ్ మ్యాన్, ఇతనేనా మీ తప్పిపోయిన స్నేహితుడు? వెల్, పర్మనెంట్గా తప్పించేస్తాను అంటూ ట్రిగ్గర్ మీద వేలుంచాడు. అయితే అంతలోనే ఊహించిన అద్భుతం జరిగిపోయింది. నారాయణ మెరుపు వేగంతో కిందకు వంగి ఇనుప ఊచన అందుకున్నాడు. సరిగ్గా అదే క్షణంలో యూసఫ్ రివాల్వర్ ప్రయోగించాడు. గుండు వెనక గోడకి తగిలి టప్పుమ నేల మీద పడింది. ఉత్తర క్షణంలో నారాయణ ఇనప ఊచను యూసఫ్ చేతికేసి కొట్టాడు గట్టిగా. రివాల్వర్ ఎగిరి అవతల పడింది. యూసఫ్ కోపంగా అరిచి ఒక్కసారికి నారాయణ మీదకి విరుచుకుపడ్డాడు. అయితే ఈసారి శివ, రవి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. యూసఫ్ నారాయణ మీదకి దూసుకుపోయేంతలో అతడి కాళ్లకు కాళ్ళు అడ్డం పెట్టారు.
యూసఫ్ దబ్బున కింద పడిపోయాడు. ఈ లోపల శివ కింద పడ్డ ఊచలతో అతని తల మీద బలంగా మోదాడు. అంతలోనే ఫెడ్రిక్, తతిమ, 6 అనుచరులు పరిగెత్తుకొని వచ్చారు. రివాల్వర్ శబ్దం వాళ్లకు వినిపించింది. ఫెడ్రిక్ చేతిలో రివాల్వర్ ఉంది. నారాయణ, యూసఫ్ రివాల్వర్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అతడికి హై స్కూల్లో గన్ షూటింగ్ నేర్పారు. అది ఇప్పుడు అక్కడికి వచ్చింది. ఫెడ్రిక్ చేతికి గురి చూసి కాల్చాడు. ఒక గుండు వ్యర్థమైపోయింది. వెంటనే మరొకటి కాల్చాడు ఫెడ్రిక్. సేఫ్టీ క్యాచ్ తప్పించడం ఆలస్యమైంది. మణికట్టు దగ్గర తగిలింది గుండు. రివాల్వర్ చేతిలోంచి జారి కింద పడిపోయింది. ఆ స్ప్లిట్ సెకండ్లో శివ బాగా ఉపయోగించుకున్నాడు. అతడిని రివాల్వర్ చేజిక్కించుకున్నారు. శివ, నారాయణ 2 రివాల్వర్స్ని 6 అనుచరులకి గురిపెట్టారు. మమ్మల్ని పట్టుకోవాలి అనే ప్రయత్నం మానేయండి, కాల్చడానికి వెనుతియ్యం అన్నాడు నారాయణ స్వరం పెంచి. ఫెడ్రిక్తో పాటు తక్కిన 6 వ్యక్తులు శిలా ప్రతిమల్లాగా నిల్చుండిపోయాడు. శివ కనుసైగతో రవి పెద్ద మోకు తీసుకొచ్చాడు. ఫెడ్రిక్తో పాటు అందరినీ తాడుతో బంధించడానికి ఫెడ్రిక్ని సమీపించాడు. శివ, నారాయణ రివాల్వర్స్తో వాళ్లను కవర్ చేస్తున్నారు. ఫెడ్రిక్ తనని సమీపించిన రవిని చటుక్కున వాటేసుకుని అతన్ని తన ముందు రక్షణ కవచంలాగా పెట్టుకున్నాడు. అదే క్షణంలో ఫెడ్రిక్ అనుచరులు అతని వెనక క్యూలో నుంచున్నట్టే నుంచున్నారు. శివ కానీ నారాయణ కానీ రివాల్వర్ ప్రయోగిస్తే ముందుగా రవి మరణించడం తథ్యం. ఫెడ్రిక్ ఛాలెంజింగ్గా నవ్వి, ఇప్పుడు కాల్చండి, మీ ఫ్రెండ్ చచ్చాక కానీ మేం చామం అన్నాడు. శివ, నారాయణల ఆలోచనలతో కొట్టుమిట్టు ఆడుతుండగా ఫెడ్రిక్ తన అనుచరులతో ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ తాటి నిచ్చెన వరకు జరిగాడు. అతని వెనకే తక్కిన 6 జరిగారు. వాళ్ళు ముందు, రక్షణగా రవి. ఫెడ్రిక్ అనుచరులు ఒక్కొక్కరు తాటి నిచ్చెన మీదుగా కిందకి మెరుపు వేగంతో దిగి షిప్తో అనుసంధించి ఉన్న బోటు మీదకి ఉరికారు. వాళ్ళందరూ బోట్లోకి చేరిపోతే ఇక వాళ్లను పట్టుకోవడం అసాధ్యం. బోట్ స్టార్ట్ చేసి పారిపోతారు. శివ వెంటనే బోట్లోకి ఉరుకుతున్న అనుచరుల వైపు గురి చూసి కాల్చాడు. ఒకడు కూలిపోయాడు. రవి ఫెడ్రిక్ నిచ్చెన దిగుతుండగా మెరుపు వేగంతో షిప్లోకి ఎగబ్రాకాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఒక అనుచరుడు బోట్ లోపల దాచిన గన్స్తో బయటకొచ్చాడు. ఎదురు కాల్పులు సాగించాడు. ఇంతలో ఫెడ్రిక్ను నారాయణ గురి చూసి కాల్చాడు. అతడు దబ్బున్న నీళ్లలో పడిపోయాడు. గన్ నుంచి వచ్చే గుళ్ళ నుంచి తప్పించుకోవడం శివకు, నారాయణకు అనువుగానే ఉంది. కానీ శివ, నారాయణల గుళ్ళ నుంచి బోట్లోని వాళ్లకు రక్షణ లేకపోవడంతో మరొక 2 గుళ్ళ దెబ్బ తిని సముద్రంలో పడిపోయారు. 3 అనుచరులు మిగిలారు. ఇంతలో బోట్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. అంటే వాళ్ళ దగ్గర తుపాకీ గుళ్ళు ఖర్చయిపోయాయి అన్నమాట. అయితే అప్పటికి శివ, నారాయణల దగ్గర ఉన్న రివాల్వర్లోని గుళ్ళన్నీ ఖర్చయిపోయాయి. లోపల గుళ్ళున్నాయేమోనని వెతకడానికి వెళ్ళిన రవి రిక్తహస్తాలతో తిరిగి నారాయణ వద్దకు వచ్చాడు. శివ ఆ 3 పారిపోనివ్వకూడదు. కానీ ఎలా? వాళ్ళు బోట్లో తప్పించుకుపోతున్నారు. నిస్సహాయంగా బోట్ వైపు చూశారు స్నేహితులు 2. బోటు అటు ఇటు వేగంగా ఉరుకుతోంది. స్నేహితులు 3 ఆశ్చర్యంగా చూశారు. బోటు మెల్లగా సముద్రంలోకి మునిగిపోతోంది. అంటే కాల్పులు జరిపినప్పుడు దానికి రంధ్రాలు పడి నీరు బోట్లోకి యథేచ్ఛగా ప్రవహించడం వల్ల అది నీటిలో బరువెక్కి మునిగిపోతోంది. అయితే ప్రమాదాన్ని శంకించిన 3 అనుచరులు బోటు ఉపరితలం మీద అటు ఇటు కాసేపు పరుగులు పెట్టారు. బోట్ లోపల నుంచి రబ్బర్ ట్యూబులు తెచ్చుకోవడానికి కూడా వాళ్లకు సమయం చిక్కి ఉండదు. ఒకరొకరుగా సముద్రంలోకి ఉరికేశారు. వాళ్ళు కొంత దూరం ఈత కొట్టడం కనిపించింది. తర్వాత ఇంక వాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు మనం తీరం చేరేది ఎలా? తీరం నుంచి చాలా దూరం ల్యాండ్ అయింది ఈ షిప్. ఇది ఇక్కడ ఉన్నట్టు పోర్టు అధికారులకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఈ స్మగ్లర్స్తో చేతులు కలిపిన పార్ట్నర్స్ అనే శివ అంటుండగానే దూరంగా ఏదో బోట్ వస్తున్న శబ్దం వినిపించింది. అప్పటికి కన్ను చీకటి పడింది.
బోట్ హెడ్లైట్ కనిపిస్తోంది. నారాయణ ఆనందంగా అరిచాడు. ఏదో బోట్ వస్తోంది, దాని దృష్టిని ఆకర్షించాలి అంటూ ఎర్రజెండా తీసి పైకెత్తి పట్టుకున్నాడు. ట్రైన్స్లో గార్డులు ఉపయోగించే జెండాలు ఈ షిప్లో వాళ్ళు ఎందుకు అట్టి పెట్టుకున్నారో తెలియదు కానీ సమయానికి బాగా ఉపయోగపడ్డాయి అని అన్నాడు. నారాయణ, కొంపదీసి ఆ బోటు వేళ్ల చేతులు కలిపిన పార్ట్నర్లది కాదు కదా అన్నాడు రవి సంశయంగా. ముగ్గురి ఆనందం ఆవిరైపోయింది. అప్పటికే బోట్ దగ్గరైంది. వాళ్ళు నారాయణ సిగ్నల్ని గుర్తించారు అనడానికి రుజువుగా బోట్ సరాసరి షిప్ వైపే దూసుకొస్తోంది. ఎంతలో వెనక చప్పుడు కావడంతో చటుక్కున తలదిప్పి చూశారు ముగ్గురు. మునిగిపోయారనుకున్న ముగ్గురు అనుచరులు నారాయణ ఉపయోగించిన గొలుసు సహాయంతో షిప్ మీదకి పాకి వచ్చేశారు. వాళ్ళు మునిగి చనిపోయారని అశ్రద్ధ చేయడం పొరపాటైంది. వాళ్ళు ముగ్గురు బలాఢ్యులైన వ్యక్తులు. వాళ్ళ ముందు తాము ఉత్త అర్భకులు. వాళ్ల చేతుల్లో చావు తప్పదు అని అర్థమైంది. ఆ ముగ్గురు అనుచరులు గాలి కంటే వేగంగా వాళ్ల మీదకి దూసుకొచ్చారు. స్నేహితులు ముగ్గురులోనూ చావు తెగింపు వచ్చేసింది. యూసఫ్ను కొట్టిన ఇనపవూచ కింద సిద్ధంగా ఉంది. దాన్ని రవి అందుకుని ముందుకి ఉరికొచ్చిన అనుచరుల కాళ్లకు అడ్డంగా కొట్టాడు. వాళ్ళు మోకాటి చిప్పలు పగిలిపోయేలాగా, ఎముకలు చిట్లాయేమో అమాంతంగా నేల మీద బొక్క బోర్లా పడిపోయారు. శివ, నారాయణ అంతక్రితం రవి ఫెడ్రిక్ని, అతడి అనుచరుల్ని బంధించబోయిన విఫలమైన మోకును సద్వినియోగం చేసుకున్నారు. మదపు టేనుగుల్ని బంధించినట్టు ఒకరి కాళ్లకు మరొకరి కాళ్ళు పెనవేసి చకచకా కట్టేశారు. సరిగ్గా అదే సమయానికి తాటి నిచ్చెన మీదుగా కొందరు వ్యక్తులు షిప్ మీదకు వచ్చేశారు. ముందుగా కనిపించిన వ్యక్తిని చూసి నారాయణ ఆనందంగా అరిచాడు, నాన్న అంటూ. అలా యువకులైన ఆ ముగ్గురు విద్యార్థులు స్మగ్లర్లని దేశానికి పట్టించడంతో ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు పొందారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు 9 గంటలకు వచ్చే క్రైమ్ స్టోరీని తప్పకుండా పూర్తిగా వినండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.